ఈ సన్నవడ్లకు సర్కారు కొంటది మేము బోనస్ ఇస్తాం, సర్కారు కొంటది మేము బోనస్ ఇస్తామని ఆశలు పెట్టి తీరా వీళ్ళు చేస్తున్నది చేసింది, ఇదివరకు చేసింది ఇప్పుడు ఇంకా చేస్తున్నది కళాలల్లా. వడ్లు వస్తే సంచులు లేవని, కాంటాలు అయితే లేవని, మిల్లర్లు ఆపుతున్నారని రకరకాల కారణాలు చెప్పి కల్లాలకు ఒడ్లు తీసుకుపోయినటువంటి రైతులు పడిగాపులు కాసేటట్లు చేశారు ఒక ఉద్దేశపూర్వకంగా, పథకం ప్రకారంగా. అంటే మాయిశ్చర్ మొత్తం పోయినాక కూడా ఏమీ లేకుండా జీరో మాయిశ్చర్కి వచ్చినాక కూడా 14% పర్మిసిబుల్. జీరో మాయిశ్చర్ ఉంటే కూడా అంటే అసలు ఇక మాయిశ్చర్ కంటెంటే లేదు దాంట్లో, కంప్లీట్గా 100% డ్రై అయినాయి అనుకునేటువంటివి ఉంటే రైతుకు తూకం తగ్గిపోతుంది. 14% అంటే ఎంత తగ్గిపోతుంది. ఇక దీనికి బోర్ల పోసేది ఎందుకని చెప్పి దళారులను మిల్లర్లను ఆశ్రయించి 2300 2400లకు రైతులు అమ్ముకున్నారు చాలా మటుకు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది, ఇస్తాము కొంటామని చెప్పడమే కానీ ఎక్కువ మంది కొనుగోళ్లకు రాకుండా నివారించే పరోక్ష మార్గాలు ఏంది అనేది వెతికి దాన్ని అమలు చేశారు. ఈ ఏడాది కాలంలో కరెంటు అస్తవ్యస్తంగా వచ్చిన కారణంగా రాత్రిపూట మోటార్లకు పోయి పాములు కరిసి కరెంటు షార్ట్లు తగిలి పురుగుమందు దాగి రకరకాలుగా సుమారు 565 మంది రైతుల మరణాలైనాయి నిన్నటి దాకా. ఈ సర్కారు కొలువు తీరినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి రైతు మరణాలు 565. ఇవి రికార్డులో ఉన్నాయి, మీడియాలో వచ్చినాయి నమోదైనటువంటి మరణాలు ఇవన్నీ కూడా. పత్తి 7,521 రూపాయ కనీస మద్దతు ధర ఉంటే తెలంగాణలో 5,000కు మించి రైతులు అమ్ముకోలేకపోయారు సగటున. ఉత్తన 5,500 అమ్ముకుర్రు, ఉత్తన 4,800 అమ్ముకుర్రు. సగటున 5,000 రూపాయలకు మించి క్వింటాల్ పత్తి అమ్ముకోలేదు తెలంగాణ రైతులు. ఎంఎస్పి మళ్ళీ 7,521 రూపాయలకు అమ్మాలి కదా, ఎందుకు చర్యలు తీసుకోలే? మరి కేసీఆర్ సర్కారులో మేము సిసిఐని దారిలో పెట్టి జిన్నింగ్ మిల్స్ వాళ్ళని దారిలో పెట్టి కాటన్ ట్రేడర్స్ని దారిలో పెట్టి ఎంఎస్పి కంటే ₹1 తక్కువ పోకుండా మేము ఎందుకు అమ్మిపించినాం, మళ్ళీ మీరు ఎందుకు అమ్మిపోయలేకపోయినరు, మీరు ఎందుకు ఇవ్వలేకపోయినరు? మక్కలకి ఏది మద్దతు ధర మీరు ప్రకటించినటువంటిది? మరణించిన రైతుల బీమా ఎందుకు జమ కావట్లేదు? అడ్వర్టైజ్మెంట్లలో జమ అవుతుంది రైతుల బీమాకి ఇంత అని, రైతుల ఖాతాలకు ఎందుకు జమ కాలేదండి? ఈ కొనుగోళ్లు, ఉచిత కరెంటు ఇవేదో మీరు వచ్చినాక కొత్తగా ప్రారంభించినట్లు కొత్త వేషం వేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ అడ్వర్టైజ్మెంట్లలో లెక్కలేసి ఏడాదికి రైతులకు 60,000 కోట్లు ఖర్చు చేసిన రైతు సర్కార్ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇంకో దిక్కేమో వాస్తవంగా ఇది ఎంత డొల్లతనం అనేది మేము ఆనాడు కూడా చెప్పినాము. కానీ రూపాయి వచ్చేకాడ ఇంకో రూపాయి అదనంగా వస్తుంది అంటేనంటే కష్టపడేటువంటి ప్రజలు ప్రత్యేకంగా రైతులు ఆశపడతారు, తప్పులేదు వాళ్ళ ఆశలో, వస్తుందేమో అనే ఒక నమ్మకం. కానీ అది ఎట్లా వస్తుంది, సాధ్యమా అసాధ్యమా అనేటువంటి మీమాంసలోకి పోరు రైతులు. దాంతోనే వాళ్ళకి ఎలా మోసం జరిగిపోయింది. ఎన్నికలలో అని చెప్పారు రైతు భరోసా 10,000 బదులు 15,000 అన్నారు, రైతు కూలీలకు ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు. సరే దాంతోపాటు బోనస్ చెప్పుకొచ్చింది, ఇవన్నీ చెప్పాను. బోనస్ ఇచ్చేటప్పుడు సన్నవడ్లకు అన్నారు, ముందు సన్నవడ్లకు అనలే, బోనస్ అన్నారు, వరి మొత్తానికి బోనస్ అన్నారు, తర్వాత మాట మార్చి సన్నవడ్లకు మాత్రమే అన్నారు. సరే సన్నవడ్లకే తీసుకుందాం. ఈరోజు నేను చాలా వివరణాత్మకంగా చెప్తున్నా, దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని ఆలోచించమని కోరుతున్నా. ప్రభుత్వం యొక్క డొల్లతనం, మోసతనం ఎట్లా దాగి ఉందో ఇందులో అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు రైతు భరోసా ఇవ్వడానికే ఒక సీజన్ ఎగ్గొట్టిండ్రు, వానకాలం లేదని చెప్పేసి చేతులు ఎత్తిండ్రు. ఈ సీజన్కి వచ్చే వరకు వ్యవసాయ మంత్రి గారితో మెల్లగా ఏరు చేసిండ్రు, ఓ మాట చెప్పిచ్చిండ్రు, ఇట్లా వదిలిపించిండ్రు. మాకు బోనస్ పైసలే చాలా దండిగా వస్తున్నాయి, ఇంకా మాకు రైతు బంధు ఎందుకు అని అంటున్నారు కొంతమంది అని. అంటే రైతులే అట్లా అంటున్నారని ఒక మాట ప్రచారం చేసి దాన్ని ఎగ్గొట్టడానికి ఒక ప్రణాళిక వెళ్తున్నారు. సన్నాలకు మీరు ఇవ్వదలుచుకున్నటువంటి బోనస్ నిజమే అయితే 2-3 సూక్ష్మమైనటువంటి అంశాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నా. మన రాష్ట్రంలో మొత్తం సాగైనటువంటి వరి ప్రభుత్వ లెక్క నేను చెప్పేది 66,78,000 ఎకరాలలో వరి సాగైంది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్క నేను చెప్పేది. అందులో సన్నాలకు సంబంధించినటువంటివి 40,55,000 ఎకరాలు సన్నాలు, అంటే 61%. టోటల్ ప్యాడీ కల్టివేషన్లో 61% సన్నాలు ఉన్నాయి ఈసారి. ఎందుకు వేసిండ్రు సన్నాలు రైతులు ఎక్కువ? ప్రభుత్వం బోనస్ ఇస్తుందన్నందుకు ఆశపడేసిండ్రు. ఇందులో సీడ్ కోసం ఉండేటువంటి అంటే
విత్తనాల కోసం పోయేటువంటి మార్కెట్కి అమ్మకానికి రాకుండా విత్తన సంస్థలకు ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ విత్తన సంస్థలకు అమ్మేటువంటి వరి సుమారు 4.5 లక్షల ఎకరాలలో ఉంటుంది. అంటే అప్పుడు మనకు మిగిలేది నికరంగా 36 లక్షల ఎకరాలలో ఉండేటువంటి వరి ఉంటుంది. ఏది మార్కెట్కి వచ్చేటువంటిది సన్నాలది. 36 లక్షల ఎకరాల వరి సన్నాలు ఒకవేళ మార్కెట్కి వస్తే ప్రభుత్వం రావాలనే కదా ఆశించింది. 500 మేము బోనస్ ఇస్తామని కదా వాళ్ళు ఇన్వైట్ చేసింది, ఆహ్వానించింది. ప్రభుత్వం ఇచ్చేటువంటి సగటు ఉత్పత్తి 1 ఎకరాకు సరాసరి 2.2 టన్స్ అంటే 22 క్వింటాలు. వాస్తవంగా 25-30-35 క్వింటాలు వస్తాయి రైతులకు బాగా పండించే వాళ్ళకు. కానీ సగటు తీసుకునేది ప్రభుత్వం లోయెస్ట్ యావరేజ్ తీసుకున్నది. అతి తక్కువ వస్తే కూడా గరిష్ట ఎంత వస్తుంది అంటే కనిష్టంగా 22 క్వింటాలు వస్తుంది ఎకరాకు అని తీసుకున్నది సర్కారు తీసుకున్న లెక్క. అది చాలా తక్కువ. ఆ లెక్క తీసుకుంటే 36 లక్షల ఎకరాలలో ఎకరాకు 22 లక్షల క్వింటాల చొప్పున వస్తే సుమారు ఇది 80 లక్షల మెట్రిక్ టన్నులు, సుమారు దగ్గర 80 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుంది సన్న వడ్లు. ఇందులో పండించినటువంటి రైతులు తమ కోసం సన్న చిన్నకారు రైతులు మొత్తం అమ్మేస్తారు, ఉంచుకోరు వాస్తవంగా. ఎందుకంటే కంట్రోల్ బియ్యం వస్తాయని, కంట్రోల్ బియ్యం కూడా సన్నగా వస్తున్నాయని వాళ్ళు మొత్తం బియ్యం అమ్మేస్తారు, మొత్తం వడ్లు అమ్మేస్తారు. మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వాళ్ళు కనుక ఒకవేళ ఉంచుకున్నారనుకుంటే కూడా ఒక 10 లక్షల మెట్రిక్ టన్నులు వాళ్ళు ఉంచుకుంటే అప్పటికి ఉత్పత్తి అయినటువంటి దాంట్లో సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అందుబాటులో ఉంటుంది. ఈ 36 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటిది సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము అమ్మకానికి ఉంటుంది. 70 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 70 లక్షల మెట్రిక్ టన్నులు ఇంటూ 22 క్వింటాలు వేయండి. ఒక టన్నుకు 10 కదా, ఎంత అవుతుంది లెక్కేయండి మీరు దయచేసి. టీవీ చూసేవాళ్ళు కూడా లెక్కలేయండి ఒకసారి. ఈ లెక్కలని ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు నేను మాట్లాడి, నా సొంత లెక్క కాదు. ఎన్ని ఎకరాలలో పంట ఉంది, ఎంత పంట పడుతుంది ఎకరాకు అని ప్రభుత్వం చెప్పింది. దానికి మనం లెక్క కడితే సుమారు 7 కోట్ల క్వింటాళ్ళు అవుతాయి. క్వింటాల లెక్కన తీసుకుంటే 7 కోట్ల క్వింటాళ్ళు అవుతాయి. 7 కోట్ల క్వింటాల వరకు 500 చొప్పున బోనస్ ఇస్తే సర్కారుకు తక్కువలో తక్కువ 35,000 కోట్ల రూపాయలు అవుతుంది. 35,000 కోట్లు అంటే నేను చెప్పిన లీస్ట్ ఫిగర్సు గవర్నమెంట్ ప్రాతిపదికగా ప్రకటించినటువంటి ఫిగర్సే నేను మాట్లాడుతున్నాను. ఒకటి కూడా నా సొంతం లేదు ఇందులో. ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆయకట్టు విస్తీర్ణము, అందులో సన్నాలు, అందులో సొంతానికి వాడుకోనికి పోయేవి, సీడుకు పోయి బోంగా మార్కెట్కి వచ్చేవి లెక్కేస్తే అన్ని క్వింటాలు అవుతాయి. అన్ని క్వింటాలకు ఇంటూ 500 మీరు ఇస్తే తక్కువలో తక్కువ 35,000 కోట్లు అవుతుంది. ఇక్కడ ఆలోచించాల్సింది రైతులు, కేసీఆర్ ఇచ్చినట్లు 10,000 ఎకరాకు రైతు మంది ఎన్నికనే గతి లేదు, 7,500 కోట్లు ఎన్నికనే గతి లేదని చేతులు ఎత్తేస్తారు మీరు. 35,000 కోట్ల రూపాయలు బోనస్ రైతాంగానికి ఎట్లా గెలిచిస్తారు అంటే అమ్మకు పువ్వ పెట్టడానికి చేత కాదు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అంటే ఇట్లే ఉంటుంది. అరచేతిలో వైకుంఠం చూపించడం, తడిగుడ్డతో మోసం చేసి రైతుల యొక్క గొంతు కోయడం తప్ప ఇంకేం కాదు ఇది. రైతు బంధు ఎగవేతకు మార్గాలు అన్వేషించడం తప్ప ఇంకేం కాదు ఇది. ఇతర ధాన్యాలకు మద్దతు ధర లేదు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ఎట్లాగో మద్దతు ధర లేదు. మీరు పట్టి వేలాడి చాలా జిద్దుగా ఇగో ఇది రైతు ప్రభుత్వం, మేము సంబరం చేస్తున్నాం, మేము బోనస్ ఇచ్చినాం. ఇచ్చిన బోనస్ ఎంత ఈ రోజుకి 35,000 కోట్ల బోనస్ అయితే దాంట్లో ఆల్రెడీ 70% హార్వెస్టింగ్ అయిపోయింది. 70% అంటే సుమారు 22-23 కోట్ల దాకా వెళ్ళిపోవాలి. 1,000 కోట్లు అంటే 20,000 పైచీలు కోట్లు ఇచ్చి ఉండాలి ఇప్పటికే బోనస్. ఇప్పటికి ఇచ్చింది ఎంతనండి రాష్ట్ర ప్రభుత్వం? 30 కోట్ల రూపాయలు ఇచ్చింది. జస్ట్ 30 crores. అంటే ఏ ఒక ఊరికో ఊరిలోని 4-5 గ్రామాలకు సరిపోయినంత బోనస్ కాదు. మీరు 5 ఎకరాలు ఉన్నారైతే మీరే అనుకోండి, ప్రెస్ మిత్రులు మీలో చాలామందికి వ్యవసాయం ఉండొచ్చు, ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు. మీకు 60-70 క్వింటాలు అయితే మీకు ఎంత రావాలండి బోనస్? ఒక 60 క్వింటాలు అయినా ఎంత రావాలి? మీరు 30,000 రూపాయలు రావాలి మీకు బోనస్. పడ్డదా మీలో ఎవరికన్నా? ఇదే విచిత్రం. అంటే ఒక వ్యక్తి తప్పు చెప్తేనో అబద్ధం చెప్తేనో అవతల వ్యక్తికి ఒక అవగాహన వస్తుంది, అరే నేను అబద్ధం చెప్పి ఇంకోసారి నమ్మొద్దు అనుకుంటా. ప్రభుత్వం ఎట్లా చెప్తుందండి? నాకు అర్థం కాదు. ఇంత మోసపూరితంగా ఎట్లా మాట్లాడుతుంది? ఏం ధైర్యము? ఏం లెక్కలేసుకొని చెప్పిండు మీరు ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చేటప్పుడు?
సాధ్యాసాధ్యాల గురించి మీరు రైతాంగానికి చెప్పిన అసలు మేము చెప్తామంటే అధికార పార్టీగా ఆ రోజు కేసీఆర్ కంటే మేము నువ్వు ఏది ఎత్తు దానికంటే మేము ఎక్కిస్తున్నామని ఉరుకురుకులాడి రంకెలేసి మాట్లాడుతుంది. పొట్లకిద్ద రంకెలేసినట్లే ఉండే అలా ఏం కానే కాదు, మేము అద్భుతం చేసి చూపిస్తాం, చేతిలో పెట్టి చూపిస్తామని చెప్తారు. ఎక్కడుంది మరి?